హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది ఈ వీడియోలో ఉంటుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, లైక్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయటం కూడా మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు నేను ఒక మంచి కథతోని మీ ముందుకు వచ్చాను. నేటి తరంలో బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ గొప్పలు, ఈ బడాయితనాలు ఇవన్నీ బాగా ఎక్కువగా ఉన్నాయి కదా. దీని మీద ఒక చిన్న కథ అయితే చెప్పబోతున్నాను, వినండి. ఈ కథ పేరు వచ్చేసే బడాయి కప్ప. ఇది ఒక తిమ్మాపూర్ అనే ఒక ఊరిలోని ఒక అడవిలోని అక్కడ ఒక సరస్సు ఒడ్డున ఒక ఆవు అనేది మేత మేయడానికి వెళ్ళింది. ఆ సమయంలోని ఆ సరస్సులో కప్పలన్నీ బయటకు వచ్చి నీరెండలో విశ్రాంతి తీసుకుంటున్నాయంట. అప్పుడు ఒక కప్ప ఆకతాయిగా గెంతుతూ ఆవు దగ్గరికి వెళ్ళింది. ఆవు గడ్డి మేస్తూ అటు ఇటు కదులుతున్నప్పుడు కప్ప దాని కాలు కిందన పడి చనిపోయింది. అది చూసి మిగిలిన కప్పలన్నీ తొందరగా నీటిలోకి దూకి వాటి తల్లికి ఆ సంగతి చెబుదాము అని చెప్పి వెంటనే వెళ్ళాయి. అప్పుడు పెద్ద జంతువు అది తాము గతంలో ఎప్పుడు చూడలేదని చెప్పాయి. అంత పెద్ద జంతువు ఏమిటది అని ఆలోచిస్తూ తల్లి కొంత నీరు తాగి తన శరీరం పెంచి ఎంత ఉంటుందా ఆ జంతువు అని అంది. అప్పుడు కప్పలు కాదు, అది చాలా చాలా ఇంకా పెద్ద జంతువు అని జవాబిచ్చింది. అప్పుడు తల్లి కప్ప మరికొంచెం నీరు తాగి ఎంత ఉంటుందా అని అడిగింది. దానికి కూడా కప్పలు ఆ జంతువు ఇంకా చాలా పెద్దదని జవాబిచ్చాయి. తల్లి కప్ప అలా కొద్దిగా నీరు తాగుతూ ఉంటే దాని పొట్ట కూడా బాగా ఉబ్బిపోయింది. అయినా దాని పిల్లలు ఆ జంతువుకి దానికి పోలికే లేదని చెప్పటంతో అది బలవంతంగా మరికొంత నీరు తాగింది. అలా తాగుతూ ఉండటం వల్ల ఎక్కువ తాగటం వల్ల ఏమవుతుంది, దాని పొట్ట పగిలి చనిపోయింది. అందుకే అంటారేమో గొప్పలకి పోరాదు. ఈ కథ యొక్క నీతి ఏంటో మీకు అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు ఆయిల్ అయితే బాగా మరగబెట్టుకొని అది బాగా చల్లారిన తర్వాత టీ జాలర్తో వడకట్టుకొని ఒక బాటిల్లో అయితే స్టోర్ చేసుకోవాలి. మనం డైలీ రాసుకోవడానికి ఇలా వేసుకుంటాము. మీకు ఇంకా ఆప్షనల్ ఏంటి అని అంటే ఆనియన్స్ వేసుకోవాలనుకుంటే వేయచ్చు. నేనైతే వేయలేదు, ఆప్షనల్, అది మీ ఇష్టం. అది నేనైతే ఈ విధంగా ఆయిల్ అయితే చేసుకుని మేము డైలీ పిల్లలు అందరం కూడా ఇదే రాసుకుంటూ ఉంటాము. కాకపోతే మాకు కూడా ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువగానే ఉంది. ఇంకా తగ్గడానికి ఇంకా ఏం చేయాలా అని ఇంకా నేను ఆలోచిస్తున్నాను. ఏమైనా ఇన్నర్గా ఏమైనా తీసుకోవాలేమో. మాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. ఎంత మనం పైకి ఎన్ని సోకులు చేసినా ఇన్నర్గా కూడా మంచి హెల్దీ ఫుడ్డే తీసుకోవాలి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.